శ్రీ శ్రీ పరమహంస యోగానంద గారి మానవుడి నిత్యాన్వేషణ రోజువారీ జీవితంలో భగవంతుని అనుభవంలోకి తెచ్చుకోవడం మీద ప్రసంగాల వ్యాసాల కూర్పులోని 12వ ప్రవచనం ఉపవాసం వల్ల లభించే శారీరక ఆధ్యాత్మిక బహుమతులు ఇప్పుడు మనం వినబోతున్నాం. సెల్ఫ్ రియలైజేషన్ ఫెలోషిప్ అంతర్జాతీయ కేంద్ర కార్యస్థానం లాస్ ఏంజలస్, కాలిఫోర్నియాలో 9 మార్చి 1939న ఈ ప్రసంగం ఇచ్చారు. ఉపవాసం వల్ల లభించే శారీరక ఫలితాలు, ఆధ్యాత్మిక అనుభవాలు అద్భుతమైనవి. రోత పుట్టే అలవాట్ల నుంచి శరీరం స్వేచ్ఛ పొందడం వల్ల ఆత్మ శరీరపు కోరికల నుండి విడివడుతుంది. నేను ఇప్పుడే 30 రోజుల నియమిత ఆహార ఉపవాసం పూర్తి చేశాను. నాకెంత సహజంగా అనిపిస్తుందంటే నేనెప్పుడూ తిననట్టే ఉంది. మీరందరూ 3 రోజులు పథ్యం చేయాలి. వీలైతే ఇంకా ఎక్కువ రోజులు ఆహారం లేకుండా జీవించగలమని మీరు కనిపెడతారు. దీనికి ఇక్కడ ఫుట్ నోట్లో ఈ విధంగా ఉంది. మంచి ఆరోగ్యంగా ఉన్న వ్యక్తులు 3 రోజులు ఉపవాసం చేయడంలో ఏ కష్టాన్ని అనుభవించరు. అంతకన్నా ఎక్కువ రోజుల ఉపవాసం అనుభవజ్ఞులైన వారి పర్యవేక్షణలో మాత్రమే చేపట్టాలి. మొండి జబ్బులతోనూ శారీరక లోపాలతోనూ బాధపడేవాళ్ళు ఉపవాసాలు చేయించడంలో నిపుణులైన ఫిజిషియన్ సలహా మేరకు మాత్రమే పథ్యం చేయాలి. శరీరంలో నొప్పులు, బాధలు శరీర యంత్రంలో ఏదో లోపం ఉందని సూచిస్తాయి. బాగు చేయడం అవసరం. మీరు మీ వాహనాలను ఎంత శ్రద్ధగా, శుభ్రంగా, మంచిగా ఉంచుతారో ఆలోచించండి. ఏ కారు కన్నా మన మానవ శరీరం సంకీర్ణమైనది. ఈశ్వరుడు మీరు శరీరాన్ని శుభ్రంగాను చక్కగా నడిచేటట్లు చూడాలని, అలాగే అదే సమయంలో తన మీద మీరు ఎక్కువగా ఆధారపడాలని కోరతాడు. మంచి ఆరోగ్యపు రహస్యం కేవలం రసాయనాల్లో లేదు. మనలో ఉన్న దైవశక్తి మీద మనం ఇంకా ఎక్కువ ఆధారపడాలి. మన శరీరాల్లో ఉన్న ప్రాణశక్తి నిజానికి మన ప్రాణానికి ఆధారం. అది ఉచితానుచిత జ్ఞానం ఉన్న శక్తి. అది శరీర అవయవాలను సృష్టిస్తుంది. వాటికి కావలసిన ఆధార శక్తిని కూడా అందిస్తుంది. సాధారణంగా ప్రాణశక్తి మనశ్శక్తి వల్ల, ఆహారం వల్ల నిరంతరం పుష్టి నొందుతుంది. కానీ దాన్ని మనం ఎక్కువగా దుర్వినియోగం చేస్తే అది చేతులు ఎత్తేస్తుంది, మరిక పని చేయడానికి నిరాకరిస్తుంది. ఉదాహరణకి కళ్ళలో దాని శక్తి తగ్గడం వల్ల మీ కంటి శక్తి తగ్గి మీరింక సరిగ్గా చూడలేరు. ప్రాణశక్తి తగ్గుముఖం పట్టడం ప్రారంభిస్తే ఎంత ఆహారము మీకు బలాన్ని ఇవ్వలేదు. గాలి మార్పు మీకు ఉత్సాహం కలిగించలేదు. ఉపవాసం మీ శరీరపు యంత్రాలకు, అతిగా శ్రమించిన శరీరావయవాలకు విశ్రాంతినిస్తుంది. ఇంకా ప్రాణశక్తికి కూడా అధికంగా చేసే పని నుంచి తెరిపినిస్తుంది. ఆహారం, నీరు, ఆమ్లజని, సూర్యరశ్మి వంటి బయటి వనరుల మీద ఆధారపడనవసరం లేదని మీ ప్రాణశక్తికి అనుభూతమయ్యేటట్లు ఎప్పుడు మీరు చేస్తారో అప్పుడు అది స్వయం పోషకమవుతుంది, స్వేచ్ఛ పొందుతుంది. సంవత్సరంలో 365 రోజులు మీరు తినే అతి తిండి అనేక రకాలైన రోగాలను తెస్తుంది. ఏ మాత్రం తేడా లేకుండా క్రమబద్ధంగా తీసుకునే తిండి నిజానికి శరీరానికి ఆహారం అవసరం ఉన్నా లేకపోయినా శరీరానికి శాపం వంటిది. మీరు ఎంతగా రుచుల మీద దృష్టి పెడితే అంత ఎక్కువ జబ్బులు మీకు వస్తాయి. తిండి తిని ఆనందించటం మంచిదే, కానీ దానికి బానిసవడం జీవితానికే చేటు.
ప్రకృతి మీకు హాని చేసేలా మీరు ఎందుకు అనుమతిస్తారు? ఆహారం ద్వారా మీరు శరీరానికి బద్ధులవ్వకపోతే లేదా కట్టుబడకపోతే ప్రకృతి మిమ్మల్ని శిక్షించదు. ప్రాణశక్తి మీ శరీరాన్ని పోషిస్తుందని మీరు గ్రహించాలి. మూర్ఖంగా అవ్వకుండా మీ మనశ్శక్తి మీద ఇంకా ఎక్కువగా ఆధారపడే ఉద్దేశంతో సర్వోన్నతమైన ప్రాముఖ్యాన్ని మనస్సుకు ఇవ్వండి. మనస్సును శరీరానికి బానిసను చేయాలని మీరు చూస్తే మనస్సు ప్రతీకారం తీర్చుకుంటుంది. అది తన శక్తిని వదిలేస్తుంది. అందువల్ల మీకు సహాయం చేయడానికి మీరు మరొకరి మీదో మరొక దాని మీదో ఆధారపడతారు. రోగి మనస్సు బాగా బలహీనం అయినప్పుడు వైద్యుడు కానీ మందు కానీ ఏ రోగికి సహాయం చేయలేవు. జబ్బు బాగా ముదిరిపోతుంది. 4/3 రోగ నివారణ మనస్సులో ఉంది. మనస్సు మీదే చాలా వరకు ఆధారపడేటట్లు చేయడానికి భారతదేశంలో మేము శరీరాన్ని ఎలా జయించాలో బోధిస్తాం. ఆరోగ్యానికి, స్వస్థతకు ఎప్పుడూ భౌతిక సాధనాల కోసం చూసేవాళ్ళు ఎప్పుడూ వాటి మీదే ఆధారపడతారు. కానీ మనస్సుకున్న శక్తి ఉన్నతమైనది. మనస్సును ఎక్కువగా ఉపయోగించటం మనం క్రమక్రమంగా నేర్చుకోవాలి. ఆ విధంగా చేయడం వల్ల మనస్సు అనేది అద్భుతమైన పనిముట్టని మీరు తెలుసుకుంటారు. మీరేది ఆజ్ఞాపిస్తే అది ఆ పని చేస్తుంది. అది నా జీవితంలో నేను చూశాను. ఒకరోజు మిల్వాకీలో నేను ప్రవచనం ఇస్తున్నప్పుడు ఆ రోజు భయంకరమైన ఎండ. నా ముఖం మీద నుంచి చెమట కారిపోతోంది. కానీ నాకు నా జేబు రుమాలు కనిపించలేదు. ఒక్క క్షణం ఏం చేయాలో నాకు తెలియలేదు. నేను నా చేతనను కూటస్థ కేంద్రం దగ్గర పెట్టి మానసికంగా ఇలా అన్నాను: ఈశ్వర, నా శరీరం చల్లగా ఉంది. ఒక్కసారిగా చెమటంతా మాయమైంది. నా శరీరం ఎంత చల్లగా ఉండాలో అంత చల్లగా అయింది. కాబట్టి మనసు మీద ఎక్కువగా ఆధారపడడానికి ప్రయత్నించటం మంచిది. ఏది ఏమైనా మీరు శరీరాన్ని పూర్తిగా నిర్లక్ష్యం చేయకూడదు. మీరు నిజంగా అలా చేస్తే మీరింకా ఆలోచించలేరు, తినలేరు, కదలలేరు. ప్రధానంగా ఆరోగ్యంగా ఉన్నట్టు కనబరుచుకోవడానికి కొంతమందికి శరీరం మీద మనశ్శక్తికి ఉన్న ప్రాబల్యం మీద ఆసక్తి ఉంటుంది. కానీ మీ జీవిత ప్రయోజనం ఆరోగ్యం కాదు. దేవుడితో అనుసంధానం జీవిత ప్రయోజనం. కొంతకాలం మీరు ఆరోగ్యంగా ఉంటారు. కానీ ఏది పని చేయని సమయం ఒకటి వస్తుంది. అప్పుడు మీకు ఎవరు సహాయం చేస్తారు? భగవంతుడు. ఉపవాసం అనేది దేవుడికి దగ్గర అయ్యేందుకు ఒక గొప్ప మార్గం. అది ప్రాణశక్తిని ఆహారపు బానిసత్వం నుండి విడుదల చేస్తుంది. నిజంగా మన శరీరంలో ఉన్న జీవాన్ని పోషించేది దేవుడే అని అది మనకు చూపుతుంది. కానీ సాతాను పెట్టే ప్రలోభం ఏమంటే మీ మనసు ఆహారం అని తలవగానే మీకు తినాలని అనిపిస్తుంది. నేను భారతదేశంలో చిన్న పిల్లవాడిగా ఉన్నప్పుడు నాకు ఒకసారి జలుబు చేసింది. నేను కొంచెం చింతపండు తినాలని కోరాను. చింతపండు జలుబుకు అస్సలు మంచిది కాదు అని అంటారు. నా సోదరి తినద్దని గట్టిగా చెప్పింది. కానీ నేను పట్టుపట్టడం వల్ల వణుక్కుంటూనే ఆమె చింతపండు తెచ్చిచ్చింది. నేను ఒక చిన్న ముక్క తీసుకున్నాను. దాన్ని చప్పరించి బయటకు ఉమ్మేశాను. నేను చింతపండు మింగకుండానే దాని రుచి కోసం ఉన్న కోరిక సంతృప్తి అయింది. మనిషి చాలా తరచుగా అత్యాశ అనే అలవాటు చేసుకుంటాడు. కాబట్టి అతడు రుచిని అనుభవిస్తూ హాని కలిగించేటంతగా అధికమైన లేదా అనారోగ్యకరమైన
అతని ఆహారం జీర్ణ స్వాంగీకరణావయవాలను ఉపేక్షించగలిగే విధంగా ఈ శరీరాన్ని భగవంతుడు సృష్టించకపోవడం మానవుడి దురదృష్టం. ఆత్మనిగ్రహం ఆరోగ్యానికి, సంతోషానికి వివేకవంతమైన మార్గం. కానీ నిజంగా ఆరోగ్యానికి, సంతోషానికి ఒకే ఒక మార్గము, వివేకవంతమైన మార్గము ఆత్మనిగ్రహం. మీ మీద మీకు నిగ్రహం ఉండటం, దానివల్ల మీరు ఇంద్రియాల వశం కాకుండా ఉండడం మీరు పొందగలిగిన అత్యుత్తమ ఆశీర్వాదం. మీరు విద్యుత్ తీగలపైకి ఎక్కువ విద్యుత్ శక్తి పంపించినప్పుడు అది కాలిపోతుంది. మీరు మీ జీర్ణాశయాన్ని ఎక్కువ ఆహారంతో నింపినప్పుడల్లా ప్రాణశక్తి నష్టమవుతుంది. మీరు అతిగా తినడం మానినప్పుడు, ఉపవాసం చేసినప్పుడు ప్రాణశక్తి విశ్రాంతి తీసుకుని పునరుత్తేజితం అవుతుంది. మీ వాహనం సరిగా పనిచేయకపోతే మీరు దాన్ని రిపేర్ షాపుకు పంపుతారు. అది కొంతకాలం చక్కగా నడుస్తుంది. ఆ తర్వాత మరొకటేదో చెడిపోతుంది. మీరు మళ్ళీ దాన్ని మరమ్మతుల కోసం పంపుతారు. శరీరానికి కూడా సరిగా ఇలాగే చేయాలి. ఉపవాసం వల్ల కలిగే శారీరక ప్రభావాలు మెచ్చుకోదగినవి. 3 రోజులు నారింజ రసం మీద ఉపవాసం ఉండటం శరీరానికి తాత్కాలికంగా మంచి చేస్తుంది. కానీ అంతకన్నా దీర్ఘమైన పథ్యం దాన్ని పూర్తిగా చక్కచేస్తుంది. మీ శరీరం ఉక్కు అంత బలంగా ఉన్నట్టు అనుభూతి పొందుతుంది. కానీ మీరు శాశ్వతమైన మరమ్మతు చేయాలంటే మీరు అన్ని వేళలా ఏది ఎంత మొత్తంలో మీ శరీరంలోకి ఆహారంగా తీసుకుంటున్నారనేది గమనించాలి. ఉపవాసం వల్ల లభించే శారీరక ఆధ్యాత్మిక బహుమతులు అనే ప్రసంగంలోని మొదటి భాగం ఇక్కడితో ఆపుదాం. భావ